ఇక్కడ ఫంక్షన్ 5వ తారీఖు 6వ తారీఖు అన్నాడే నాంగరే ఇవాళనా తమ్ముడు గారి అబ్బాయిది క్రాంతి చెప్పడం వస్తారు సాయంత్రం. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. కొంచెం అనుకోండి. చంద్రబాబు గారి నాయకత్వం, వయసు అయిపోయిందన్న. 100వ జయంతి సందర్భంగా మరి ఎన్ని ప్రతిచోట్ల కూడా ఒక్కసారి ఈ రోజు అన్న ఎన్టీ రామారావు గారి యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి బడుగు బలహీన వర్గాల నాయకత్వంలో మరొక వారం రోజుల్లో నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా కూడా నష్టపోయినటువంటి సందర్భాల్లో అభివృద్ధికి వెనకబడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీస్సులతో పరిపాలించే క్షణాలు మరొక వారం రోజుల్లో వచ్చేటువంటి సందర్భంలో ఈ రోజు మరి ఎన్నికల కోర్టు సందర్భంగా కేవలం అన్నగారి యొక్క పూలమాలకు చిత్రపటం వేసి ఆయన సమాజ స్థాపన కోసం ఆయన ఏదైతే అనుకున్నాడో ఆయన ఆశయ సాధన కోసం మనం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో యువ నాయకుడు లోకేష్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో మనందరం కూడా కష్టపడి పనిచేయడమే కాకుండా ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో మనమంతా కూడా కలిసికట్టుగా ఉండాలని, ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లడానికి అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క సాక్షిగా మనమందరం కూడా ప్రతిజ్ఞ చేద్దామని చెయ్యాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మరి ఈ యొక్క వేడుకలో పాల్గొన్నటువంటి కాబోయే శాసనసభ్యులైనటువంటి సోదరులు ప్రభాకర్ గారు కానీ, పడేటి రాధాకృష్ణ గారు, సంటి గారు కానీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి అన్న నందమూరి తారక రామారావు గారికి జోహార్లు అర్పిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జనసేన సోదరులకు, భారతీయ జనతా పార్టీ నాయకులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ప్రభాకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాము. నాకు కానీ నానాటి వాళ్ళందరికీ కూడా ఒక జన్మనిచ్చి ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పనిచేసేటువంటి ఒక కర్మాగారాన్ని స్థాపించి ఏ రకమైనటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంతో పనిచేయటమే, పేదవారికి అండగా ఉండటమే పార్టీ యొక్క సిద్ధాంతంగా మరి 42 ఏళ్ళు 43 ఏళ్ళు నడిచినటువంటి ఈ పార్టీని ఇంకెప్పటికీ కూడా ఈ భూమి ఈ ఆకాశం ఉన్నంత వరకు కూడా ఈ పార్టీని ఎవరు కూడా ఎప్పటికీ ఏమీ చేయలేరు. ఆ మహనీయుడు స్థాపించినటువంటి పార్టీ ఇది. ఆయన యొక్క అడుగుజాడల్లో మన నాయకుడు చంద్రబాబు గారు ఎదరకు తీసుకెళ్తామన్నారు. దానికి కుడి చేయగా ఎడం చేయగా పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూడా మనకి కలిసి రావడం, ఇవన్నీ కూడా శుభ పరిణామాలు. రాబోయేటువంటి రోజుల్లో బ్రహ్మాండంగా మరి చంటి గారు ఏలూరు నియోజకవర్గాన్ని
గన్ని గారు జిల్లా మొత్తాన్ని, మాది దెందులూరు అన్నీ కూడా ఎవరికైతే ఎన్ని ఇబ్బందులు కలిగినాయో ఆ ఇబ్బందుల నుంచి కూడా బయటకు తీసుకుని వచ్చి త్వరలోనే మనం మంచి పండుగ చేసుకోవడానికి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉండాలని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ 7 నియోజకవర్గాలు మన పార్లమెంట్ కానీ, మన ఉమ్మడి జిల్లా కానీ మరలా పాత 3 ఎంపీలు 15 ఎమ్మెల్యేలు కూడా గెలవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. మనం గెలవబోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు మన జరిగినటువంటి ఎన్నికల్లో మీరు పోరాడినటువంటి విధానానికి ప్రతి నాయకుడికి, కార్యకర్తలకు కూడా ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మరి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా మరి జిల్లా పార్టీ కార్యక్రమాల్లో మనం వేడుకగా చేసుకుంటాం. మీకు ఇంతకు ముందే చెప్పారు, 2024 అనేది మనకి చాలా కీలకమైనదండి. ఏదైతే ఒక సంకల్పంతో, ఒక ఆశయంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఆ ఆశయ సిద్ధం కోసం మరి 2024లో మరి కార్యకర్తలందరూ కూడా కసిగా పనిచేశారు. ఆశయం గొప్పదన్నప్పుడు తెలుగుదేశం పార్టీ విజయం కూడా అంత ఘనంగా ఉంటది. 2024లో 1983 ఫలితాలు మళ్ళీ పునరావృతం అవుతాయి. మనమందరం కూడా ఏదైతే 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డామో ఈ 5 సంవత్సరాల ఇబ్బందులు అనేది 2024 ఫలితాలతో ఎన్ని కూడా తొలగిపోతాయి. రేపు రాబోయే రోజుల్లో 4వ తారీఖున, అంటే 4వ తారీఖు రాకముందే మనం 10 రోజుల నుంచి మీరు పండగ వాతావరణంలో పండగ చేసుకుంటున్నారు. 4వ తారీఖున పెద్ద పండగ చేసుకున్నట్టుగా ఉంటది. తప్పనిసరిగా దాన్ని అంతటిని కూడా మన విజయాన్ని అందరూ కూడా ఆస్వాదించి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాయకత్వం